స్పష్టంగా చెప్తున్నారు. అయితే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఇది కొంత సెన్సిటివ్ కేసు, ఈ వ్యవహారంలో చాలా అనుమానాలు. ఇప్పుడు కేఏ పాల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కేఏ పాల్ ఈరోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టుకు వచ్చి అక్కడ ఆయన ప్రైవేట్ పిల్లు అయిపోతున్నారు ఈ కేసుకు సంబంధించి. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చే వివరణ, ఇచ్చే స్టేట్మెంట్, ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ప్రాపర్గా ఉండాలి. అంటే ఇటువంటి క్వశ్చన్స్కి, ఇటువంటి ప్రశ్నలకి అన్నిటికీ కూడా సమాధానాలు ప్రాపర్గా చెప్పితేనే ఆ కేసు సక్సెస్ అవుతుంది, ఆ పోలీసులు ఛేదించిన ఈ కేసుని. సో మరి ఆ యాంగిల్లోనే వీళ్ళు ఈ వ్యవహారాలన్నింటిని కూడా కొంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ పక్కా ఎవిడెన్స్, పిన్ టు పిన్, అంటే 11 గంటల దగ్గర నుంచి రాత్రి ఆయన చనిపోయేంత వరకు జరిగిన సీన్ టు సీన్ ఏం జరిగింది అనే వ్యవహారాలన్నీ క్లియర్గా చెప్పాలి అని పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో చాలామంది ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చాలామంది వ్యవహారంలో ముందుకు వెళ్ళిపోతారు, చాలా వ్యవహారాలను నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ అవన్నీ కాకుండా ఎక్కడికక్కడ వ్యవహారాన్ని చాలా క్లియర్గా పిన్ టు పిన్ ఛేదించాలి అని పోలీసులు పక్కాగా ఆలోచిస్తున్నట్టుగానే ఈ కేసు మొత్తం మీద డీటెయిల్ అర్థమవుతుంది మనకి. రోహిత్, రైట్. కృష్ణ, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి. ప్రవీణ్ పగడాల మధ్యాహ్నం కొన్నారు, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి గురయ్యారు, ప్రవీణ్ పగడాల 3 సార్లు ప్రమాదానికి గురయ్యారు, ప్రవీణ్ పగడాల స్టేబుల్గా లేరు. ఇలా చెప్పడానికి ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి అని కొంతమంది, ప్రవీణ్ పగడాల కాదు అని కొంతమంది, ప్రవీణ్ పగడాల అని కొంతమంది. సో ఇలా వీడియోస్ మాత్రం వస్తున్నాయి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే అవకాశం అయితే బహుశా 2 రోజుల్లోనే రావచ్చు అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. బహుశా రేపు ఎల్లుండి లోపల పూర్తి సమాచారాన్ని పోలీసులు కొంత సేకరిస్తున్నారు. ఆ రిపోర్టు కూడా బహుశా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు అనేది కొంత సమాచారం ఉంది. సో అక్కడి నుంచి బహుశా రేపు ఎల్లుండి లోపల క్లియర్గా రావచ్చు అనేది కూడా ఒక సమాచారం. మామూలుగా అంటే పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్స్లో చాలా వరకు కూడా అందులో మేజర్ సబ్జెక్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పొట్టలో ఉన్న ఆహారాన్ని, అంటే గతంలో ముందు ఏం సేకరించాడు, అంటే ఏం తాగారు, ఏమి తిన్నారు, ఇవన్నీ కూడా వాటిల్లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని చేయాలి అనుకుంటే అది ఎఫ్ఎల్సీకి వెళ్ళాలి అనేది కొంత సమాచారం ఉంది. సో ఆ దిశగా దానికి ఆయన మధ్యలో ఇంకెక్కడ ఆగారు అనేది తెలియటానికి ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన 2 యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఇప్పటివరకు ఫేస్ మాత్రం రివీల్ కాలేదు. ఆయన బైక్ రివీల్ అయింది, ఆయన బైక్ ప్రవీణ్ పగడాలదే, యూపీఐ ఐడి కూడా ప్రవీణ్ పగడాలదే. 12:24 ఆయన హైదరాబాద్లో నాగోల్లో ఒక లిక్కర్ షాప్లో ఆయన అకౌంట్ నుంచి 950 రూపాయలు పెట్టి మద్యాన్ని కొనుగోలు చేశారు. సో ఆ తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మనకి ఏలూరులో ఆయన యూపీఐతో పేమెంట్ చేశారు. అంటే ఆయన ట్రాన్సాక్షన్స్ అన్ని యూపీఐతోనే పేమెంట్ చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఇంకెన్ని యూపీఐ రోహిత్ 2 ట్రాన్సాక్షన్స్ యూపీఐతో చేసిన గొల్లపల్లి దగ్గర మాత్రం అతను క్యాష్ ఇచ్చాడు. గొల్లపల్లి దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం 800 రూపాయలకి అతను పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ పెట్రోల్ దగ్గర మాత్రం అతను క్యాష్ డెలివరీ చేశారు. ఆ క్యాష్ కూడా 800 రూపాయలకి బదులు అతను 2000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. ఆ 2000 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి, చిల్లర ఇవ్వకపోయినా కూడా ఉంచుకోండి అని చెప్పేశారు ఆయన. మరి ఎందుకు 2000 ఇచ్చే ప్రయత్నం చేశాడా అనేది కూడా ఇంకా తెలియదు. బట్ నిన్న ఆర్టీవీ ప్రతినిధి అఖ్తర్ అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు 800 రూపాయలు మాకు క్యాషే ఇచ్చాడు మేడం అని చెప్పారు. కానీ ఏదేమైనా మనకున్న సమాచారం. బట్ ఏదైనా ఆయన మద్యాన్ని కొనుగోలు చేసిన చోట యూపీఐ పేమెంట్ చేశారు కాబట్టి ఇంకెక్కడైనా మధ్యలో ఖచ్చితంగా ఆయన దగ్గర పడిపోయిన సమయంలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి దగ్గర మద్యం బాటిల్స్ లేవు, ఆయన స్టేబుల్గా లేరు. కాబట్టి ఆ మధ్యలో ఈ 3:21 12:24 మధ్యలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి మద్యాన్ని సేవించి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటే అది ఏ షాపు దగ్గర తెలిస్తే ఆ షాపు దగ్గర బహుశా ఆయన ఫుడ్డో లేదంటే ఆయన కూడా తెచ్చుకున్నటువంటి లిక్కర్ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయనే కనుగొనే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఆయన అక్కడ ఫుడ్ లేదంటే లిక్కర్ తీసుకోవాలి కాబట్టి అక్కడైనా మాస్క్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా కొంత సమాచారాన్ని సేకరించే పనిలో మాత్రం ఉన్నారనేది చెప్పాలి. ఆ సమాచారాన్ని కూడా కొంత సేకరిస్తున్నారు. ఆ సమాచారంలో కొంతమంది అధికారులు ఆ పని మీదనే ఉన్నారు. దాదాపుగా
14 నుంచి 15 టీములు దీని మీద పనిచేస్తున్నాయి రోహిత్. దాదాపుగా 7 రోజుల పాటు కనీసం నిద్రాహారాలు మాని పోలీసు చాలా సీరియస్గా వ్యవహారం మీద పనిచేస్తుంది. ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే ఏలూరు ఎస్పీ నందకిషోర్ ఆధ్వర్యంలో కావచ్చు, కొన్ని టీములు దీనికి సపరేట్గా పనిచేస్తున్న పరిస్థితి. ఎక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎంతవరకు సమాచారాన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అంత బెటర్ అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది. ప్రతి ఏ చిన్న కోణాన్ని కూడా వదలకూడదు అనేది బహుశా పోలీసులు. అయితే ఒకటి, ఇంత వ్యవహారం జరుగుతున్న రోహిత్, ఇంట్లో సభ్యుల నుంచి కావచ్చు, తర్వాత ఎవరు కూడా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఒక హర్షకుమార్ అనో, లేకపోతే కొంతమంది క్రైస్తవ సంఘ పెద్దలు, లేకపోతే మన కేఏ పాల్ లాంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు మాత్రమే దీని మీద కొంత అగ్రెసివ్గా పోతున్నారు. దీని వెనకాల కుట్రని ఛేదించాలని కోరుకుంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎందుకు దాని మీద రెస్పాండ్ కావట్లేదు? అట్లీస్ట్ ఇంత జరుగుతుంది, సో లేదు వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నాయి, దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, లేదు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో లేదు రాజమండ్రిలో మనం నిన్న చూసాం, నిన్న మన ప్రతినిధి ప్రకాష్ క్లియర్గా రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో ఆయన మార్చి 12వ తారీఖున ఒక స్థలాన్ని 509 గజాల స్థలాన్ని కొన్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఈ రోజు కూడా రాజమండ్రికి వచ్చే ముందు రోజు కూడా వాళ్ళు అక్కడ ఉన్న జాన్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, ఆ ప్రాంతంలో మనం కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక మిషన్ టెంపుల్ లాంటిది కట్టాలి, అక్కడ మీరందరూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయండి, నేను వస్తున్నానని కూడా చెప్పారు. వాళ్ళు మధ్యలో 2-3 సార్లు ఈయనకు ఫోన్ చేసినా ఈయన అందుబాటులోకి రాలేదు. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈయనతో పాటు ఎప్పుడు వచ్చినా అక్కడ రామ్మోహన్ అనే వ్యక్తి ఇతనితో పాటు వచ్చే పరిస్థితి ఉంది. మార్చి 12వ తారీఖు కూడా ఇతనితో పాటు తన కూతురు, తర్వాత కీర్తన్ తన కూతురు పేరు ఏదో సంథింగ్, కూతురు మేనల్లుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళిద్దరి పేరు మీదనే జరిగింది.